స్పేస్లో ఉన్నప్పుడు ఆస్ట్రోనాట్స్ చనిపోతే ఏమవుతుంది? ఆ బాడీని భూమిపైకి తీసుకువస్తారా లేదా అంతరిక్షంలోనే వదిలేస్తారా? ఒకవేళ స్పేస్లో వదిలేస్తే ఆ డెడ్ బాడీ ఎప్పటికీ అలానే అంతరిక్షంలో తిరుగుతూ ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. అండ్ అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. మనిషి స్పేస్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే అక్కడ ఉండే డిఫికల్ట్ సిచ్యువేషన్ కి జస్ట్ 15 సెకండ్స్ లోనే స్ప్రో కోల్పోతాడు అండ్ 30 సెకండ్ల నుండి 1 నిమిషం లోపు చనిపోతాడు. కానీ పవర్ఫుల్ అండ్ అడ్వాన్స్డ్ స్పేస్ సూట్ ని వేసుకుంటే అందులోని ఆక్సిజన్ అయిపోయే వరకు అంటే దాదాపు 6 గంటల సమయం బ్రతికే అవకాశం ఉంటుంది. ఆ టైం పూర్తయ్యాక కొన్ని నిమిషాల తర్వాత చనిపోతారు. అయితే అంతరిక్షంలో చనిపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం రండి. మానవ జాతి 50 సంవత్సరాల పైగా జరుపుతున్న అంతరిక్ష పరిశోధనలో 18 మందిని మాత్రమే కోల్పోయింది. కానీ రాబోయే రోజుల్లో సామాన్య జనం కూడా అంతరిక్ష ప్రయాణం చేసేలాగా అండ్ మార్స్ మీద అడుగు పెట్టేలాగా ప్లాన్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కువ అంతరిక్ష మరణాలను మనం చూడబోతున్నాం. సో జీరో గ్రావిటీలో అంత్యక్రియలను నిర్వహించడం చాలా కష్టమైన పని. అయితే ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలోకి ప్రవేశించిన ప్రతిసారి డెత్ అనేది పాసిబుల్ రియాలిటీ. అందుకే ఒక మిషన్ కోసం రెడీ అయ్యే ముందు ఆస్ట్రోనాట్స్ మోస్ట్ హెల్దియెస్ట్ గా ఉండడం మ్యాండేటరీ. సో దీనివల్ల వారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో చనిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ వర్స్ట్ కేసులో ఎవరైనా చనిపోతే ఆ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలనే దానిపై నాసాకి కూడా అఫీషియల్ పాలసీ లేదు. ఎక్స్ ఆస్ట్రోనాట్ క్రిస్ హ్యాడ్ఫీల్డ్ ప్రకారం ఏం చేయాలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కమాండర్ నిర్ణయించాలి. అయితే ఈ సిచ్యువేషన్ లో ఎదురయ్యే మొట్టమొదటి సమస్య ఏంటంటే డెడ్ బాడీని స్టోర్ చేయడానికి ఐఎస్ఎస్ లో మార్చరీ అవైలబిలిటీ ఉండదు. సో బాడీని హై ప్రెజర్ సూట్ లో ఉంచి చల్లగా ఉండే ప్లేస్ కి మూవ్ చేయడం ఒక బెటర్ ఆప్షన్. యూజువల్ గా డెడ్ బాడీస్ బ్యాక్టీరియాస్ తో నిండిపోయిన బయో హాజార్డ్, సో వాటికి వీలైనంత దూరంగా ఉండాలి. దీనికోసం 2005 సంవత్సరంలో ఒక స్వీడిష్ కంపెనీ తయారు చేసిన మెషిన్ తో అత్యంత తక్కువ ప్లేస్ యూజ్ చేసుకుని డ్రై నైట్రోజన్ సాయంతో డెడ్ బాడీస్ ని ఫ్రీజ్ చేసి ఆ తర్వాత దాన్ని అక్కడే చిన్న చిన్న ఫ్రీజ్డ్ పీసెస్ గా చేసేస్తుంది. దీనివల్ల బయో హాజార్డ్ ప్రాబ్లం సాల్వ్ అవడంతో పాటు ఆ పీసెస్ ని భూమికి ఈజీగా తీసుకొచ్చే వీలుంటుంది. కానీ సముద్రాల్లో పెద్ద పెద్ద ఓడల్లో ప్రయాణించే సేలర్స్ ఎలా అయితే చనిపోయిన వారిని సముద్రాల్లో వదిలేస్తారో ఆస్ట్రోనాట్స్ కూడా అదే విధంగా చనిపోయిన వారిని అంతరిక్షంలోకి వదిలేయలేరా అంటే థియరిటికల్లీ చేయొచ్చు. కానీ స్పేస్ లో పరిస్థితులు సముద్రం కంటే కొంచెం క్లిష్టంగా ఉంటాయి. మరణించిన వ్యక్తిని ఒక మినీ రాకెట్ సాయంతో బయటకు పంపకుండా డైరెక్ట్ గా స్పేస్ షిప్ నుండి బయటకు వదిలేస్తే ఆ డెడ్ బాడీ స్పేస్ షిప్ ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుందో అదే డైరెక్షన్ ని ఫాలో అవుతాయి. 1 కంటే ఎక్కువ మంది డెడ్ బాడీస్ తో అలా చేస్తే మీరు మళ్ళీ భూమికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ ప్రయాణం కొద్దిగా భయానికి గురి చేస్తుంది. సో ఇది బెటర్ ఆప్షన్ కాకపోవచ్చు. కాబట్టి మనం డెస్టినేషన్ ని చేరే వరకు వేచి ఉంటే భూమిపై పాతి పెట్టినట్టే ఇతర గ్రహాలపై కూడా అదే పని చేయొచ్చా అంటే కొద్దిగా కష్టమే. ఎందుకంటే ముఖ్యంగా మానవ శరీరాలు భూమిపై ఉండే సూక్ష్మజీవులు మరియు బ్యాక్టీరియాతో నిండిపోయి ఉంటాయి. అవి డెడ్ బాడీస్ లో ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇవి నివాసయోగ్యమైన ప్రాంతాన్ని పొల్యూట్ చేస్తాయి. అందుకే మార్స్ మిషన్ లో ఉండే వ్యోమ నౌకలను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు. సో డెడ్ బాడీని సురక్షితంగా వదిలించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం దహన సంస్కారం. అయితే మనం అంతరిక్ష పరిశోధన యుగంలోకి మరింత ముందుకు వెళ్తున్నప్పుడు ఇది మనం యాక్సెప్ట్ చేయాల్సిన రియాలిటీ. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.